హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అనేక ఫామ్ హౌస్లున్నాయి. ఇదొక రకమైన బిజినెస్. ఫామ్ హౌస్లకు కేర్ ఆఫ్ అడ్రస్ మొయినాబాద్ మండలం. అనేక మంది పొలాలను ఫామ్ హౌస్లుగా మారుస్తున్నారు. వాటికి అద్దెకిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. అయితే ఫామ్ హౌస్లను ఇష్టారీతిన నిర్మిస్తున్నారు. ప్రత్యేక విధానం అంటూ ఏమీ లేకపోవడంతో చెలరేగిపోతున్నారు. దీనిని నియంత్రించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఫామ్ హౌస్ కల్చర్ పెరిగిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లో చిన్నగా అయినా సరే ఫామ్ హౌస్ కట్టుకోవాలి అనే ఆసక్తి జనంలో పెరిగింది. అయితే దీనికంటూ ప్రత్యేక విధానం ప్రభుత్వం వద్ద లేదు. తెలంగాణలో ఫామ్ హౌస్ నిర్మాణాలకు ప్రత్యేక విధానం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటి వరకు స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో అనియంత్రిత నిర్మాణాలు పెరుగుతున్న నేపథ్యంలో సమగ్ర ఫామ్ హౌస్ పాలసీ ద్వారా నియంత్రణతో పాటు ప్రణాళికాబద్ధ అభివృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. విధి విధానాలు, రుసుములు, అభివృద్ధి ఛార్జీలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. జోన్ పరిమితులు లేకుండా కన్వర్షన్, బయో కన్వర్షన్, కమర్షియల్, ఇండస్ట్రియల్ జోన్లలో కూడా ఫామ్ హౌస్లకు అనుమతులు ఇవ్వాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేసిన తర్వాత తుది రూపును ఇవ్వనున్నారు. ఈ పాలసీ అమలుతో ప్రభుత్వానికి నిర్మాణ, అభివృద్ధి రుసుముల రూపంలో ఆదాయం పెరగనుంది. కోవిడ్ తర్వాత ఫామ్ హౌస్లపై మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాల ఆసక్తి పెరిగింది. నగర జీవన ఒత్తిడిని తగ్గించుకునేందుకు వీకెండ్ హోమ్స్ గా ఫామ్ హౌస్లను కోరుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ప్రస్తుతం 100-200 గజాల్లో కూడా ఫామ్ హౌస్ పేరుతో నిర్మాణాలు జరగటం, గుంటల లెక్కన రిజిస్ట్రేషన్లు చేయటం వంటి అక్రమాలు విస్తరిస్తున్నాయి. అధికారిక అనుమతుల వ్యవస్థ స్పష్టంగా లేకపోవడంతో బిల్డర్లు ఇష్టారీతిన నిర్మాణాలు చేపడుతున్నారు అనే విమర్శలు ఉన్నాయి. నగరం చుట్టుపక్కల ప్రాంతాలైన మొయినాబాద్, చేవెళ్ల, శంషాబాద్, శంకర్పల్లి, కందుకూరు, ఘట్కేసర్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ లేఅవుట్లు వెలుస్తున్నాయి. అయితే చట్టపరంగా ఈ భూములు ఇప్పటికీ వ్యవసాయ భూములుగానే పరిగణించబడుతున్నాయి. కొత్త పాలసీ ప్రకారం ఫామ్ హౌస్ నిర్మించాలంటే కనిష్టంగా 1200 చదరపు గజాల స్థలం ఉండాలి. కనీసం 30 అడుగుల వెడల్పు రోడ్డు తప్పనిసరి. మొత్తం స్థలంలో కేవలం 20% మాత్రమే కాంక్రీట్ నిర్మాణానికి అనుమతి ఉంటుంది. అంటే 1200 గజాల్లో 240 గజాల విస్తీర్ణంలో G+1 భవనం నిర్మించవచ్చు. మిగిలిన భూమిని తోటలు, పండ్ల చెట్లు, కూరగాయల సాగుకు వినియోగించాలి. భవనం ఎత్తు 6 మీటర్లకు మించకూడదు. ఫామ్ హౌస్ నిర్మాణాలను చట్టబద్ధం చేయడంతో పాటు అక్రమాలను అరికట్టడం, ఆదాయం పెంపు, ప్రణాళికాబద్ధ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొస్తోంది. ఫామ్ హౌస్ల కల్చర్ పెరిగింది. వ్యవసాయ భూములు కమర్షియల్ గా మారిపోతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు సర్కారు రెడీ అవుతోంది. కొత్త పాలసీ తీసుకురావాలని భావిస్తోంది. తెలంగాణలో త్వరలోనే ప్రత్యేకంగా ఫామ్ హౌస్ పాలసీ రానుంది. ఈ మేరకు విధి విధానాలు, రుసుములు, అభివృద్ధి ఛార్జీలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జోన్తో సంబంధం లేకుండా కన్వర్షన్, బయో కన్వర్షన్, కమర్షియల్, ఇండస్ట్రియల్ సహా ఏ జోన్లో అయినా ఫామ్ హౌస్లను నిర్మించుకునే వీలు కల్పించనున్నారు. ఫామ్ హౌస్లకే కేర్ ఆఫ్ మొయినాబాద్ ప్రాంతం. అక్కడి నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు. ఫామ్ హౌస్ కల్చర్ విరివిగా పెరిగిపోతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా దీని తీవ్రత కూడా ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి పొల్యూషన్ కావచ్చు, లేదంటే ఇతర కార్యక్రమాల కోసం ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసుకోవాలని అందరూ అనుకుంటున్నారు. ప్రధానంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మొయినాబాద్ కావచ్చు, శంషాబాద్, అలాగే కందుకూరు ఇలాంటి ఏరియాలతో పాటు మేడ్చల్ లాంటి ఏరియాలో కూడా ఫామ్ హౌస్లకి ఎక్కువ డిమాండ్ పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఫామ్ హౌస్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక పాలసీని తీసుకురావాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం మనం మొయినాబాద్ పరిధిలో ఉన్నాం. మొయినాబాద్కు సంబంధించి ఎక్కువగా ఫామ్ హౌస్లు ఎక్కువగా ఉంటాయి. చిన్నపాటి నిర్మాణాలని కూడా ఏర్పాటు చేసుకుని ఫామ్ హౌస్లు చేసేటువంటి కల్చర్ ఎక్కువగా కనబడుతుంది. అయితే వీటన్నిటికీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు కనబడుతుంది. దాన్నే సమగ్ర ఫామ్ హౌస్ పాలసీ అనేటువంటి పేరు పెట్టి దానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి ఛార్జీలను కూడా వేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. అయితే ప్రస్తుతం జోన్ పరిమితులు లేకుండా కన్వర్షన్ కావచ్చు, బయో కన్వర్షన్ కావచ్చు, ఇలాంటి అంశాలన్నిటినీ ఫామ్ హౌస్లుగా అనుమతులు లేకుండానే కొన్ని చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొయినాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటివన్నీ కూడా వెలుస్తున్నాయి. వీటిని కట్టడి చేయడంతో పాటు వాటికి ఒక పాలసీ అంటూ ఒకటి ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దాంట్లో ప్రభుత్వం అందుకు అనుగుణంగా కొన్ని నిబంధనలు కూడా చేయాలనుకుంటుంది. కరోనా తర్వాత ఫామ్ హౌస్లలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి నగర జీవనానికి సంబంధించి ఒత్తిడి కావచ్చు, వివిధ కారణాలతోటి ఎక్కువ ఫామ్ హౌస్ ని కోరుకుంటున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 100-200 గజాలలో కూడా ఫామ్ హౌస్ల ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచనని ఎక్కువ మంది చూపిస్తున్నారు. కాబట్టి దీనికంటూ ఒక పాలసీని తీసుకురావాలనుకుంటుంది. నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి చేవెళ్ళ కావచ్చు, శంషాబాద్ కావచ్చు, శంకర్పల్లి కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో ఈ భూములకు ఇప్పటికే ఎక్కువ అది కనపడుతుంది. వాల్యూ కూడా ఆసక్తి కూడా చూపిస్తున్నారు. ఈ కొత్త పాలసీ ప్రకారం కనిష్టంగా 1200 చదరపు గజాల స్థలం ఉండాలనేటువంటి నిబంధన పెట్టాలనేటువంటి ఆలోచన ఉంది. ఇప్పటికీ మొయినాబాద్ లాంటి ప్రాంతాల్లో 111 జీవో అని చెప్పేసి ఇక్కడ భూములు వాల్యూ కూడా పెరిగింది, కొనే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. ఇక్కడ నిర్మాణాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఎక్కువ ఆసక్తి చూపినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రాంతాల్లో 1200 గజాల్లో ఫామ్ హౌస్ ని ఏర్పాటు చేసుకోవాలని, దాంట్లో 240 గజాల విస్తీర్ణంలో G+ భవనాలు నిర్మించుకునేటువంటి వెసులుబాటు కల్పించాలని, అలాగే మిగిలిన భూమి అంతా కూడా తోటలు, పండ్లు, చెట్లు, కూరగాయల సాగుకు వినియోగించుకోవాలనేటువంటి నిబంధన కూడా పెట్టాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ భవనానికి సంబంధించినటువంటి నిర్మాణంలో కూడా ఎత్తు 6 మీటర్లకు పెంచకుండా ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా ప్రస్తుతం చేస్తున్నట్టు కనపడుతుంది. భవనాల నిర్మాణంలో 6 మీటర్లకు మించకుండా ఉండాలనుకుంటున్నారు ప్రభుత్వం యొక్క ఆలోచన. ఫామ్ హౌస్ నిర్మాణాలని చట్టబద్ధం చేయడంతో పాటుగా ఈ అక్రమాలను ఆదాయం పెంచుకునేటువంటి ప్రణాళికను కూడా ప్రభుత్వం చేస్తుంది. ప్రస్తుతం మనం మొయినాబాద్ లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో ఉన్నాం. ఇక్కడ ఎక్కువ హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చేటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేటువంటి కుటుంబాలు సేద తీర్చుకోవడానికి ఒకవైపు స్విమ్మింగ్ పూల్ లాంటివి, అలాగే ఆటలాడుకునే వాళ్ళకి క్రికెట్ లాంటివి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో ఓన్లీ గ్రౌండ్ వరకు మాత్రమే వేసుకున్నటువంటి నిర్మాణాన్ని ప్రస్తుతం చూస్తున్నాం. కానీ మిగతా చోట అన్నిట్లో కూడా G+1 తో పాటు G+5, 6 నిర్మాణాలను కూడా చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ నిర్మాణాలు కూడా అధికారులకి సమాచారం లేకపోవడమా, లేదంటే అధికారులే వీటన్నిటిని ప్రోత్సహిస్తున్నారనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం జరుగుతుంది. అయితే ప్రభుత్వం మాత్రం ఒక పాలసీని తీసుకురావాలనేటువంటి ఆలోచన ఉంది. వీటిని క్రమబద్దీకరించడంతో పాటు ఫామ్ హౌస్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి ఒక పాలసీ తీసుకొస్తే దాని మీద చట్టబద్ధత ఉంటుంది, దానికి రెగ్యులరేషన్ అనేటువంటిది ఉంటుంది, ప్రభుత్వానికి ఆదాయం కూడా తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తానికి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ భూములకు కూడా వాల్యూ పెరిగింది, ఫామ్ హౌస్ కల్చర్ కూడా పెరిగింది. కాబట్టి వాటిని నియంత్రించడంతో పాటు వాటి మీద ఆదాయాన్ని కూడా సమకూర్చుకునేటువంటి ఆలోచన ప్రభుత్వం చేసింది. అందులో భాగంగానే కొత్త పాలసీ తేవాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కనబడుతుంది. కెమెరామెన్ ప్రభాకర్తో చారి, NTV, మొయినాబాద్ నుంచి. ఫామ్ హౌస్ పాలసీ అమలు ద్వారా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధితో పాటు ప్రభుత్వానికి భవన నిర్మాణ అభివృద్ధి రుసుములతో స్థిరమైన ఆదాయం సమకూరనుంది. ఓ రకంగా ప్రభుత్వం తీసుకురాబోతున్న పాలసీ మంచిదే అయినా తమ సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడి ప్రజలు. ఫామ్ హౌస్లకు కేరాఫ్గా పేరున్న ప్రాంతాల్లో స్థానికులు ఏమంటున్నారు, వారి అభిప్రాయాలేంటి? మరిన్ని వివరాలను మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు. హౌస్ల కల్చర్ పెరిగిపోతుంది. 100 గజాలు, 200 గజాల నుంచి మొదలుకొని ఈ ఫామ్ హౌస్ల నిర్మాణాలను చేపడుతున్నారు. వీటి మీద అలాగే వీటిని రెగ్యులరైజ్ చేయడము, అలాగే ప్రభుత్వం కూడా కొత్త పాలసీని తీసుకొచ్చేటువంటి ఆలోచన చేస్తుంది. వీటిని రెగ్యులరైజ్ చేయడంతో పాటు దీనికి సంబంధించి ఒక పద్ధతి అనేది ఉండాలి అనేది ప్రభుత్వం ఆలోచనగా కనబడుతుంది. ఫామ్ హౌస్లు అనగానే రోజు మనం న్యూస్ లో చూస్తున్నాం, ఏదో ఒక సంఘటన జరగడం, వాటిని సీరియస్ ఇష్యూ దాకా వెళ్లడం, వీటన్నిటిని కట్టడి చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. అయితే ఫామ్ హౌస్ల కల్చర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేటువంటి ఏరియా మొయినాబాద్ లాంటి ఏరియాలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం చేసినటువంటి కొత్త ఆలోచనకు సంబంధించినటువంటి విషయాల మీద మాట్లాడేందుకు మన దగ్గర కొంతమంది ఇక్కడ మొయినాబాద్ కి సంబంధించినటువంటి వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళతో అడిగి తెలుసుకుందాం ఇలాంటి కల్చర్ ని ఎట్లా చేయాలి ఏంటి అనేది. సార్, ఇప్పుడు మొయినాబాద్ అంటే ఫామ్ హౌస్ల కల్చర్ ఎక్కువ పెరిగింది. 100 గజాలు, 200 గజాలు స్థాయిని తగ్గట్టు కొనడము, దాన్ని ఫామ్ హౌస్లు చేయడము, ఆ ఫామ్ హౌస్ లో రోజుకొక ఇష్యూస్ జరుగుతున్నటువంటి ఉంటాయి. వీటిని ఎట్లా కట్టడి చేయాలంటారు? ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది, వీటిని 1200 చదరపు గజాలు ఉండాలి అని, దాంట్లో 240 చదరపు గజాల్లోనే నిర్మాణం చేయాలనేటువంటి ప్రతిపాదన తీసుకుని ఏమంటారు మీరు? గత ప్రభుత్వం గానీ ఇంతకు ముందున్న గవర్నమెంట్ కాంగ్రెస్ ఉండొచ్చు, టీఆర్ఎస్ ఉండొచ్చు, అప్పుడు కూడా తీసేస్తాం, సడలిస్తామని ముఖ్యమంత్రులు చెప్పారు, ఎంపీలు చెప్పారు. కానీ ఇప్పటి వరకు సడలించిన లేదు. బిల్డింగ్లు కడుతూనే ఉన్నారు, షెడ్లు వేసుకుంటూనే ఉన్నారు, హోటల్స్ పెడుతూనే ఉన్నారు. అంతా ఆఫీసర్లకు కూడా తెలుసు జరుగుతుంది, దాన్ని కూడా తెలుసు. అంతా ఇక కలిసి
వాళ్ళే పని చేస్తారు. ఇప్పుడేమో మున్సిపాలిటీ వచ్చింది, ఇంతకుముందేమో 110 ఉండే. అందులో భాగంగా 4 మండలాలు, శంషాబాద్ గాని, మొయినాబాద్ గాని, శంకర్పల్లి గాని, షాబాద్ గాని కొన్ని గ్రామ పంచాయతీలు అవి కూడా ఉన్నాయి. 85 గ్రామ పంచాయతీలలో కూడా ప్రాబ్లమే ఉంది. మనకు ఉంటే బాగుంటదని అనుకోవడం లేదు, లేకుంటేనే బాగుంటది. ఎందుకంటే హైదరాబాద్కు సన్నిహితంగా ఒక 25 కిలోమీటర్ల దూరాన్నం, మోకిలా చూసుకుంటే ఒక 35 కిలోమీటర్లు ఎక్కడో డెవలప్మెంట్ అయింది. ఇక శంషాబాద్ అంటే ఎయిర్పోర్ట్ దిక్కెళ్లి అంతా కలుష్యం అయింది. మన మొయినాబాద్ కూడా సడలిస్తే అందరికి పేద బతుకు అందరికి కూడా సౌలత్ ఉంటది. సరే, ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ లకి సంబంధించి కట్టడి చేయాలని లేదంటే దీన్ని రెగ్యులరైజ్ చేయాలనేటువంటి ఆలోచన మీరేమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే చెప్పింది, కానీ దాన్ని స్వాగతిస్తాం. ఎందుకంటే సామాన్యమైన వ్యక్తులు ఇక్కడ చాలా జీవనం గడుపుతున్నారు కాబట్టి పర్మిషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది త్రిబుల్ జీవో అంటే అందరికి తెలిసిన విషయమే, కానీ దాని గురించి పెద్దగా ఇలా తీసేటట్టు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే చెప్పింది, ఏమని చెప్పి మేము తీసేస్తామని చెప్పింది. సరే అని దాంతో పాటు ఇక్కడ మార్కెట్ గిట్ట కొంచెం లేచింది. ఇప్పుడు గిట్ట ఈ ప్రభుత్వం మొన్న వచ్చిన ప్రభుత్వం గిట్ట కాంగ్రెస్ ప్రభుత్వం గిట్ట ఫామ్ హౌస్లకు పర్మిషన్ ఇస్తా అంటుంది కదా, అది సంతోషమైన విషయమే. ఫామ్ హౌస్లతో పాటు ఇండ్లు కట్టుకున్న వాళ్ళకు, బిల్డింగ్లు కట్టుకుంటే వాళ్ళకు, పేద ప్రజలకు ఒక 100 గజాలు 200 గజాలు కట్టుకుంటే వాళ్ళకి గిట్ట పర్మిషన్ ఇవ్వాలి. కాకపోతే త్రిబుల్ జీవో ఉందని చెప్పి అధికారులు వచ్చి నోటీస్ ఇచ్చి ఏదో బారసారాలు ఆడుకొని పైసలు తీసుకుంటామే తప్ప వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేది లేదు. పోనీ కట్టుకునే అంటే ఇక పైసలు ఇస్తే కట్టుకొని ఇస్తారు, కానీ ఇది ఇల్లీగల్ అవుతుంది. కానీ ప్రభుత్వం దీన్ని చొరవ చూసుకొని పేద ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకు పర్మిషన్ అనేది ఖచ్చితంగా ఉంటే వాళ్ళకు ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, లోన్ తీసుకుంటారు. లోన్ తీసుకుంటే అది పర్మిషన్ ఉంది కదా అని లోన్ ఇస్తారు. అప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళం అవుతాం. కానీ పర్మిషన్ లేకుండా పైసలు కష్టపడి సప్పో చేసి ఇల్లు కట్టుకున్నాక పర్మిషన్ ఇవ్వకపోవడం చాలా బాధాకరమే ఉంది. ఈ త్రిభువన్ జీవో మన దగ్గరనే కాదు అంతటి ఉంది కాబట్టి దాన్ని తీసేసే ఉంటే ప్రభుత్వాలే చూసుకోవాలి. కానీ ఇక్కడ మటుకు ఈ మొయినాబాద్ మండలంలో ఇప్పుడు మున్సిపాలిటీ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి 20 సంవత్సరాలకు జనరేట్ అవుతుంటుంది జనాభా. ఆ జనాభా ప్రకారం అప్పుడున్న జనాభా వేరు, ఇప్పుడున్న జనాభా వేరు. ఆ జనాభాలో ఎంతమంది పేదోళ్ళు ఉంటారు, ఎంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, హయ్యర్ వాళ్ళు గిట్టు ఉంటారు. కానీ ఈడ వచ్చేది ఏముంది, మిడిల్ క్లాస్కే చాలా ఇబ్బంది ఉంది. పేదోడు ఏమైపోయింది, సరే నాకు ఇదే ఉందని గురిసెలు ఉంటుండు. హయ్యర్ ఉన్న వాళ్ళేమో బిల్డింగ్ పైసలు ఇచ్చేసి ఏదో చేసేసి కమిషనర్నో లేకపోతే పోలీస్ స్టేషన్లో ఎంఆర్ఓనో ఆర్ఐనో ఎవరినో పట్టుకొని దాన్ని కట్టేసుకుంటారు. కానీ మిడిల్ క్లాస్ వాడు అటు బతకలేక ఇటు బతకలేక పర్మిషన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లా దాదాపుగా లక్షల మంది ఉన్నారు. అందుకే దీన్ని దయచేసి ప్రభుత్వమే కానీ ఏదైనా కానీ ఒక ఉద్యమం లెక్క దీన్ని ఖచ్చితంగా పర్మిషన్ అనేది ఇంటికి ఇచ్చిన, ఫామ్ హౌస్కి ఇచ్చిన చాలా సంతోషం. కానీ ఇవ్వాలని మేము గిట్ట మనసారా కోరుకుంటున్నాం. ఫామ్ హౌస్ల పేరుతోటి ఏర్పడేటి వీటన్నిటి వల్ల వీటిని క్రమబద్ధీకరించాలనేటువంటి ఆలోచనకి మీ సలహా ఏంటి? ఒకటే అండి, ఇప్పుడు చాలా మంది ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నారంటే వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు వాళ్ళని కట్టొద్దని చెప్పలేము, మనం వద్దని చెప్పలేము. కానీ వాళ్ళకి కూడా ఆల్టర్నేట్ ఏంటంటే కొద్దిగా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏముందో ఆ విధంగా కట్టుకుంటే చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళు కూడా నియర్ బై చెరువు దగ్గర ఉన్న వాళ్ళు తీసుకుంటారు. అక్కడ ఏంటంటే వాటర్ వాళ్ళు యూజ్ చేసే వాటర్ అంతా కలుషితం చేస్తారు గండిపేటలకి. అదొక్కటి కొద్దిగా ఏది ఉండగానే గవర్నమెంట్ వాళ్ళు కొద్దిగా చూసుకోవాలి. వాళ్ళు కూడా చేసే వాటర్ ఎక్కడ వదిలేస్తారు ఏంటనేది కొద్దిగా ఆలోచన చేస్తే మనకు కూడా ఇక్కడ ఏదైనా కానీ ఎవరు ల్యాండ్ ఉన్న వాళ్ళ దాంట్లో ఒక ఫామ్ హౌస్ కట్టుకోవడం తప్పనట్లేదు. ఏది ఉన్నా కానీ కొద్దిగా ఆల్టర్నేట్ గవర్నమెంట్ ఏదో ఆలోచన చేసి వాళ్ళకు కూడా ఉన్న నీళ్లు కొద్దిగా కలుషితం కాకుండా వాళ్ళ ఆప్షన్ ఏదైనా ఉండేటట్టు చేస్తే బాగుంటుంది. మొత్తానికి ప్రభుత్వం ఏదో ఒక చోట కట్టడి అయితే చేయాలి. 111 జీవో పరిధిలోనే ఎక్కువ ఫామ్ హౌస్లు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న కుటుంబాల గురించి కూడా ఆలోచించాలని చెప్తున్నారు. నిబంధనలు తీసుకురావడము, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నీటి వసతులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కలుషితం కాకుండా చూడాలనేటువంటి అప్పీల్ ని మొయినాబాద్ కి సంబంధించినటువంటి వాసులు చెప్తున్నారు. ఎవరైనా ప్రభాకర్ తో చారి, ఎన్టీవీ, మొయినాబాద్ నుంచి. ప్రస్తుతం రాష్ట్రంలో భవన లేఅవుట్ల నిబంధనల ప్రకారం కన్వర్షన్, బయో కన్వర్షన్ జోన్స్ లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేదు. చిన్న సైజు నివాస నిర్మాణానికైనా భూ వినియోగ మార్పిడి సర్టిఫికేట్ తప్పనిసరి. మొయినాబాద్, చిలుకూరు, చేవెళ్ల, గండిపేట, మోఖిల, శంషాబాద్, శంకర్పల్లి, కందుకూరు, కట్టాల్, ఘట్కేసర్, భువనగిరి, షామీర్పేట్, మేడ్చల్ వంటి నగరం నలువైపులా ఔటర్ ట్రిపుల్ ప్రాంతాలకు చేరువలో ఇబ్బడి ముబ్బడిగా అక్రమ ఫామ్ హౌస్లు నిర్మితమవుతున్నాయి. కొత్తగా అమల్లోకి రానున్న పాలసీ ప్రకారం ఫామ్ హౌస్లను నిర్మించుకోవాలంటే కనిష్టంగా 1200 చదరపు గజాల స్థలం ఉండాలి. మొత్తం స్థలంలో కేవలం 20% మాత్రమే కాంక్రీట్ నిర్మాణానికి అనుమతినిస్తారు. దీని ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడు ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరనుంది.
మొత్తం స్థలంలో కేవలం 20% మాత్రమే కాంక్రీట్ నిర్మాణానికి అనుమతినిస్తారు. దీని ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడు ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతుంది. అయితే ఫామ్ హౌస్లపై అజమాయిషీ నియంత్రణలోకి వస్తుందనే వాదన ఇప్పుడు వినిపిస్తోంది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు. ఆలోచన మీద ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారో చూద్దాం సార్. ఈ ప్రభుత్వం చేసినటువంటి ఆలోచనపై మీ అభిప్రాయం ఏంటి? మంచిదే అంటారా? మంచిదేనండి. ఇది చేయటం ద్వారా ఏంటంటే ఇప్పటిదాకా రెవెన్యూ రాకుండా పోతుంది, అందరు కట్టుకుంటున్నారు, ఇల్లీగల్ అయిపోయింది. ఆ ఇల్లీగల్ నుంచి లీగల్ చేయడం ద్వారా ప్రభుత్వానికి కూడా ఒక పట్టు దొరుకుతుంది. ఆర్థికంగా కూడా మనకు కొంత బెనిఫిట్ అవుతుంది. అవన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి వేరే రకంగా ఉన్నటువంటి కార్యక్రమాలు జరగకుండా మంచి పద్ధతిలో సాగుతుంది. ఇది ఇవ్వటం హర్షణీయం, చాలా గొప్పతనం. అంటే ఫామ్ హౌస్ అంటే ఇప్పుడు 500 గజాలు లేదంటే 200 గజాలు 100 గజాలు వాళ్ళ స్థాయిని బట్టి చేస్తుంటారు. ఇప్పుడు ఒక 1200 చదరపు గజాలను పెట్టేసి 240 వరకు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మిగతాది పర్యావరణానికి సంబంధించి ఫ్రూట్స్ చెట్లు కావచ్చు, ఏదైనా చెట్లు గ్రీనరీ కోసం. ఆ ప్రతిపాదన ఏమంటారు? ఇప్పుడు 1200 గజాలలో ఇవ్వటం మంచిదేనండి. తర్వాత 500-600 గజాల నుండి ప్రైవేట్ గా పర్సనల్ ఇల్లు కట్టుకోవాలనుకుంటే కూడా 100-150 గజాలల్లో వాళ్ళకి పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఉండటానికి కొంత ముందర ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి, పచ్చదనానికి పచ్చదనం, తర్వాత వాళ్ళు ఉండటానికి బాగా పనికొస్తుంది. 500-600 కూడా లిమిట్ చేస్తే మంచిగా ఉంటుందని అభిప్రాయం నాకైతే. అంటే ఎన్ని ఫ్లోర్లు కట్టాలంటారు? ఇప్పుడు ఇప్పుడు 111 జీవో పరిధిలో G+1 అంటారు, కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు వెలుస్తున్నాయి. అయితే G+1 అనేది మనం ఇస్తున్న పర్మిషన్ బట్టి బాగా కంట్రోల్ చేస్తే అవుతుంది. కంట్రోల్ చేయలేం కాబట్టి పోతూనే ఉంటాయి కొన్నిసార్లు. ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ కాలేజీలు వచ్చినాయి, ఆ కాలేజీలో 1+1 G+1లో కట్టుకోలేడు, ఇంత జాగా కూడా వదలలేడు. 1200 గజాలు 500 గజాలు అట్లా కట్టలేడు. 10 ఎకరాలు ఉంటే ఆల్మోస్ట్ 6-7 ఎకరాలు కట్టుకుంటున్నాడు. కాబట్టి వాళ్లకు కింద పైన ఫ్లోర్లు పోతుంటేనే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ అయ్యే క్వశ్చన్ కూడా లేదు. ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా కూడా ఉంది కాబట్టి ఈ ఏరియాలో వాళ్ళకు కూడా ఇట్లా ఎడ్యుకేషనల్ హబ్ గా ప్రైవేట్ వాళ్ళకు కూడా కొంచెం పర్మిషన్లు ఇచ్చి డ్రైన్ లైన్లు కరెక్ట్ గా కంట్రోల్ చేసేటట్టు వాళ్ళను ఇది చేస్తే డ్రైన్ లైన్ ఆపగలిగితే చాలా మంచి ఇదే ఉంటుంది. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పట్టుకున్నారని ఫామ్ హౌస్ లేదని వీటిని కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అంటారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ ని మనం ఆపేయచ్చండి సర్కార్ ప్రభుత్వం దగ్గర. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగానికి కూడా వాళ్ళు దూరంగా ఉంటున్నారు, ఏం చేస్తుండ్రో తెలుస్తుంది, ప్రైవేట్ ఇల్లు అనుకుంటున్నారు. కాబట్టి వాటికి ఏం చేయాలంటే ఒక కమర్షియల్ అనేటటువంటి డిక్లేర్ చేసి దీన్ని కిరాయిలకు ఇస్తున్నారనే దానికి డిక్లేర్ చేస్తే అప్పుడు పోలీస్ కానీ తర్వాత మిగతా వ్యవస్థలు కానీ దాన్ని కంట్రోల్ చేసేటటువంటి అది కూడా ఉంటుందని చెప్పి అనుకుంటున్నామండి. గవర్నమెంట్ కూడా ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది కదా అని మేము అందుకే కదా మేము ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే దీనివల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. గవర్నమెంట్కి ఆదాయం వస్తుందంటే ఖచ్చితంగా పేద ప్రజలకు ఏదో ఒకటి మంచి జరుగుతుందనే అభిప్రాయం ఉంది కాబట్టి మేము దీన్ని ఆహ్వానిస్తామంటున్నాం. గతంలో టీఆర్ఎస్ పార్టీ చేయలేదు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాలలో ప్రతి ఒక్కటి ప్రజలకు ఏదో ఒకటి మంచి చేయాలని చెప్పి ఆలోచన చేస్తుంది కాబట్టి ఈ రోజు ఈ నిర్ణయాన్ని మేము అందరం కూడా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఇప్పుడు తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తే వీళ్ళందరి అభిప్రాయాలు కనుక చూస్తే పోలీసులు అలాగే రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, పూర్తి స్థాయిలో ఈ కల్చర్ కి బ్రేక్ వేయడంతో పాటు లీగలైజ్డ్ చేయడంతో పాటు ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది అనేటువంటి అభిప్రాయంతో ఎక్కువ మంది కనపడుతున్నారు. ఈ ఫామ్ హౌస్ ల క్రమబద్దీకరణ కావచ్చు, దానికి సంబంధించినటువంటి పాలసీని తీసుకురావడానికి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు కొంత సానుకూలమైనటువంటి దృక్పథమే కనపడుతుంది. అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలను కూడా పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచన చేస్తుంది. కెమెరామెన్ ప్రభాకర్ తో చారి, NTV, మొయినాబాద్ నుంచి. తెలంగాణ ప్రభుత్వం ఫామ్ హౌస్ల పాలసీపై కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ సిటీ శివారులో ఇప్పటికే వందలాది ఫామ్ హౌసెస్ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 111 జీవో వల్ల ఫామ్ హౌస్ పాలసీ వర్కౌట్ అవుతుందా? అక్కడ యజమానులు ఏమనుకుంటున్నారు? మరిన్ని వివరాలను సుధీర్ మనకు అందిస్తారు. 84 గ్రామాలను 111 సమస్య ఇంకా వేధిస్తూనే ఉంది. అయితే గత ప్రభుత్వం 111 జీవో ప్లేస్ లో 69 జీవోని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ 69 జీవో పనిచేస్తుందా లేదా? అయితే ఈ 84 గ్రామాల్లో పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేసుకోవడానికి ఇంకా కూడా గ్రామస్తులు సంశయిస్తున్నారు. ఏదైనా ఫామ్ హౌస్ కట్టుకోవాలన్నా, లేకపోతే ఏదైనా రిసార్ట్ కట్టుకోవాలన్నా, ఏదైనా భవంతి కట్టుకోవాలన్నా కానీ సంశయిస్తున్నారు. ఒకవేళ కట్టిన తర్వాత మళ్ళీ కూల్చివేతలు చేస్తారేమో అనే ఒక అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది మనతో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం కాశింబౌలి గ్రామంలో ఉన్నాం. కాశింబౌలి గ్రామంలో చాలా మంది మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు 111 జీవోకు సంబంధించి ఏమనుకుంటున్నారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఫామ్ హౌస్ పాలసీని తీసుకురావాలని చెప్పేసి భావిస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్ద మనిషి చెప్పండి, మీకు ఈ 111 జీవోకు సంబంధించి పోవాలి, తీసేయాలి, మాది
ఈ గ్రామాలు 28 గ్రామాలు నష్టమవుతున్నాయి. మాకు పెళ్లి చేసుకుందామని కానీ భూమి ధర లేదు, ఇది అయితే లేదు. తీసేయాలి. ఫామ్ హౌస్ కట్టేయాలి, కూలగొట్టకూడదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఈ సమస్య? 40-50 ఏళ్ళు వస్తుంది. అప్పటిసంది మాది ఇక లాసే ఉన్నది. మాది ఇంత పట్టణం దగ్గర ఉన్నదిగా, ఏం ఆడ 100 కోట్లు పోతుంది, మా తాన 6 కోట్లు కూడా లేదు. మరి ఇక మాది ఉంచుకోదు ఏం లాభం. మాది కూడా ఈ 4 ఊర్లు కూడా అది కలిపేసి మాది కూడా డెవలప్ కావాలి. మా 4 ఊర్లు మిగిలిపట్టిండు. ఇవి కూడా పోవాలి, పోయి మాకు డెవలప్ కావాలి. ఇది తీసేయాలి, 12 తీసేయాలి. అంటే అది తీసేసి 69 జీవో తీసుకొచ్చారు కదా, ఆ 69 జీవోకి సంబంధించి ఇప్పుడు మీ గ్రామంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా లేవా? ఏం జరుగుతుంది? ఈయన వచ్చిందా అసలే లేవు, ఇవ్వలే కూడా లేదు. ముందు సర్పంచ్కి ఇచ్చేది లేదు, ఇది లేదు. గ్రామాలు 2 ఏళ్ళ ఇంత గ్రామ పంచాయతీకి ఏది లేదు. ఇప్పుడు ఇటు ఏం పంపుతాడో ఏమో ఆయన. చాలా లాస్, మొత్తం గ్రామాలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఈ కాశంబౌలి ఊరు చుట్టుపక్కల చాలా వరకు ఫామ్ హౌస్లు కట్టుకుని ఉన్నారు. ఆ ఫామ్ హౌస్లకు సంబంధించి పర్మిషన్ లేవని చెప్పేసి చాలా మంది కూలగొట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మళ్ళీ కొత్త పాలసీ తీసుకురావాలనుకుంటున్నారు. పర్మిషన్ అయితే ఇవ్వలేరు, కట్టిరు. పర్మిషన్ అయితే లేవు. కూలగొడితే మళ్ళీ చాలా మాది ఇంకా లాస్ అయిపోతాం. ఈడికే వస్తలేదు, భూమి కొనడానికి వస్తలేదు మా దానికి. ఈయన వచ్చేసరి ఆ గుల కొట్టేసరి ఒక్క లీడర్ కూడా భూమి కొంటలేరు మా దగ్గర. అన్ని ఆగిపోయినాయి ఏడిగా. ఇప్పుడు మేము పెళ్లి చేయాలన్నా కానీ భూమి పెట్టట్లేదు. నువ్వు చెప్పు, నీకేమనిపిస్తుంది? మీ ఊర్లో సమస్యలు కావచ్చు, ఈ ఫామ్ హౌస్ పాలసీ అనేది కొత్తగా తీసుకొస్తున్నారు. ఇప్పుడైతే కట్నే గుల కొట్టకుండా కొత్త పర్మిషన్లు ఇస్తే చాలా మంచిది. అట్లయితే డెవలప్ అవుతుందేమని ఆలోచన. మేము హైదరాబాద్ దగ్గర ఉండి ఏం డెవలప్ లేదు. ఇప్పుడు ఎక్కడెక్కడో డెవలప్ అయింది, చేవల్ ఏరియా డెవలప్ అయింది. మా వెనకనే ఉన్నాం. మా పక్కనే ఉన్న కోకాపేటలో 100 కోట్లు బలుకుతుంది ఎకరం, కానీ ఇక్కడ మాత్రం 10 కోట్లు కూడా లేదని చెప్పేసి చాలా వరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది 111 జీవో పరిధిలో ఉందా ఈ గ్రామం, లేకపోతే 69 జీవో పరిధిలో ఉందా? అసలు ఈ గ్రామానికి సంబంధించి ఏం డెవలప్మెంట్ జరిగింది? రాబోయే రోజుల్లో కొత్తగా పాలసీ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఈ ఫామ్ హౌస్ పాలసీకి సంబంధించి కాశంబౌలి గ్రామ సర్పంచ్ రాజేందర్ రెడ్డి ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్పంచ్ గారు చెప్పండి, ఈ 111 జీవోకి సంబంధించి కావచ్చు, 69 జీవో గానీ కొత్తగా తీసుకురాబోతున్న ఈ ఫామ్ హౌస్ పాలసీకి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మీ గ్రామస్తులు ఏమనుకున్నారు? నిజంగా కూడా ఫామ్ హౌస్ పాలసీ తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేస్తే ప్రభుత్వానికి చాలా రుణపడి ఉంటుంది ఈ ఎనిమిది గ్రామస్తులు. 111 జీవో ఉన్నంత వరకు ఏ పాలసీ కూడా ఇక్కడ పనిచేయదని మాకు తెలుసు. కానీ గత ప్రభుత్వం తెచ్చిన జీవో 69 ప్రకారం అయితే కొంచెం వెసులుబాటు వచ్చింది. అప్పుడు 111 జీవో ఎత్తేస్తున్నాము, 69 జీవో తెస్తున్నాం కాబట్టి వెసులుబాటు వచ్చినప్పుడు కొంచెం భూములకు ధరలు వచ్చినాయి. కొంతమంది పబ్లిక్ అమ్ముకున్నారు, కొంతమంది బాగుపడ్డారు. తర్వాత మళ్ళీ ఆ జీవో ఎలాంటి ఇంప్లిమెంటేషన్ లేదు. తర్వాత మన రేవంత్ రెడ్డి సార్ కొత్తగా మళ్ళీ మన ఫామ్ హౌస్ పాలసీ తీసుకొస్తారు. దానివల్ల ప్రజలకి ఏమైనా న్యాయం జరిగితే చాలా సంతోషపడతామన్నా. కాకపోతే చాలా బాధ ఉంది. 111 జీవోలో 8 గ్రామాల ప్రజలు కూడా 111 జీవో ఉండడం వల్ల కొన్ని చెప్పలేనన్ని బాధలు అనుభవిస్తారు. పక్క గ్రామాలకు ఇక్కడ నుంచి కరెక్ట్ 8 కిలోమీటర్ల దూరంలో కోకపేటలో 100 కోట్లకు ఎకరం ఉంటుంది. ఇక్కడ మా దగ్గర 3 నుంచి 4 కోట్లకు ఎకరం ఉందన్న మార్కెట్ వాల్యూలో. కానీ దాన్ని అమ్ముకోలేని పరిస్థితి. అమ్ముకున్నా కానీ కొనేటోళ్ళు లేరు. ఇప్పుడు ఎందుకు లేరు అంటే వాళ్ళు పెట్టిన జీవోల ప్రకారం పోతే అక్కడ గొడవ కట్టడానికి వీల్లేదు, ఒక ఫామ్ హౌస్ కట్టడానికి వీల్లేదు. కట్టినా కానీ వాటికి మాకు సర్పంచ్ మేము పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు, మాకు కూడా అధికారాలు లేవు. కాబట్టి అది ఏదో ఒకటి ప్రజల నుంచి వెళ్ళి విన్నపాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమున్నా కానీ ప్రజలకు సక్రమంగా న్యాయం జరిగే విధంగా ఉంటే సంతోషం అన్నా. అంటే గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? ఈ జీవోల వల్ల రాబోయే రోజుల్లో మళ్ళీ ఇవి కూలగొడతారని చెప్పేసి కొంత అపవాదులు అయితే వినిపిస్తున్నాయి. ఇలాంటి అనుమానాలు మీ దృష్టికి ఏమైనా తీసుకొచ్చారా? మిమ్మల్ని ఎవరైనా పర్మిషన్ అడిగారా ఫామ్ హౌస్లకు సంబంధించి? వాటి గురించి చాలా మంది ఫామ్ హౌస్ పొలాలున్న వాళ్ళు నగరంలో ఉన్న చాలా మంది యజమానులు కూడా మా దగ్గరకు వచ్చి పర్మిషన్లు అడుగుతారు. కానీ వాటిని మేము ఇచ్చే పరిస్థితిలో లేము. ఎందుకు లేమంటే 111 జీవో ఉంది కాబట్టి ఆ అధికారాలు ఇంకా గ్రామ పంచాయతీకి లేవు. కాకపోతే చాలా మంది లేకపోవడంతో వాళ్ళు అక్రమంగా నిర్మించుకుంటారు. దానివల్ల వాళ్ళకి ఇబ్బంది, మాకు ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళకి మేము ఇంటి నెంబర్ ఇవ్వలేము, ట్యాక్స్ ఇవ్వలేము. దానివల్ల గ్రామ పంచాయతీకి లాసే, నష్టపోతుంది గ్రామ పంచాయతీ కూడా. గ్రామ పంచాయతీ నీళ్లు లేక వాళ్ళ దగ్గర మేము ట్యాక్స్ ఇవ్వలేము, వాళ్ళ దగ్గర మేము డబ్బులు తీసుకోలేము. అంటే మేము వాళ్ళ నుంచి మేము కలెక్షన్ లేకపోతాం. అంటే మా ట్యాక్స్ రూపంలో ఇలాంటి పంచాయతీకి ఎలాంటి లాభం ఉండదు. దానివల్ల లాభం లేదు, ఇబ్బందే ఉందన్న. 111 జీవో మీద కూడా గత ప్రభుత్వం ఇచ్చింది 69 జీవో మంచిదే, కానీ జీవో కూడా క్లారిటీ లేదు. జీవో కూడా క్లారిటీ లేకుండా కూడా మళ్ళీ ఇప్పుడు ఈ సర్కార్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొత్తగా మళ్ళీ పాలన తెస్తుంది కదా, ఇది మనకు ఫామ్ హౌస్ పాలసీ తీసుకొస్తుంది కదా. దానివల్ల కూడా 111 జీవో తీస్తేనే మన లాభం ఉంటుంది అన్న, అంతకుమించి ఏం లేదు.
ఏం చెప్పదలుచుకున్నారు గ్రామస్తులకు కానీ ప్రభుత్వానికి కానీ ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఫామ్ హౌస్ పాలసీకి సంబంధించి? లేకపోతే 69 జీవోని ఇంప్లిమెంట్ చేయమంటారా? ఏం చెప్తారు? ఈ ఫామ్ హౌస్ పాలసీ మీరు దాన్ని ఇప్పుడు తీసుకున్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కదా, దాన్ని తీసుకోవడం వల్ల 111 జీవోను కొంచెం సడలిస్తూ ఫామ్ హౌస్ పాలసీని తీసుకొచ్చి దాంట్లో కొత్తగా మన అడిషనల్ గా ఏమన్నా వాళ్ళకు ఫామ్ హౌస్ కట్టుకునే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న ఫామ్ హౌస్ పాలసీకి అందరూ మద్దతు తెలుపుతున్నారు. కానీ ఈ 84 గ్రామాలు ఏవైతే ఉన్నాయో రంగారెడ్డి జిల్లాలోని 84 గ్రామాలు 111 జీవో పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఆ 111 జీవోని ఎత్తేసినట్ట లేకపోతే 69 జీవోని అమలు చేస్తున్నట్ట దాని మీద ఒక స్పష్టత ఇవ్వాలి. వారు ఇస్తున్న ఉత్తర్వులో ఒక స్పష్టత ఉంటే తప్ప తాము ఎలాంటి ముందడుగు వేయలేమని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తమ భూములను తమ అవసరాలకు కూడా అమ్ముకోలేకపోతున్నాము. పక్కనే ఉన్న గ్రామాల్లో మాత్రం దాదాపు 100 కోట్లకు ఎకరం పలుకుతుంటే ఇక్కడ కనీసం 3-4 కోట్లు కూడా పలకలేకపోతుంది అని చెప్పేసి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తీసుకురాబోతున్న ఫామ్ హౌస్ పాలసీ ఏదైతే ఉందో ఫామ్ హౌస్ పాలసీలో ఇప్పటి వరకు వస్తున్న నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తాము మద్దతిస్తున్నామని చెప్పేసి అయితే గ్రామస్తులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో దీని మీద ఇంకా స్పష్టత ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వెంకట యాదవ్తో సుధీర్, ఎన్టీవీ, కాశింబౌలి నుంచి.